నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆమె వీణ మీటితే వచ్చే నాదం భక్తి భావాన్ని, మానసిక ఉల్లాసాన్నిచ్చే గొప్ప మధుర తరంగం. ఆ సంగీతం వింటే చాలు మనసు పులకరించి ఆరాధన భావం కలుగుతుంది. ఆమె గొప్ప వీణ వాయిద్యకారినే కాదు, ఆమె మాటలు పాటలు సైతం హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఆ గొప్ప కళాకారిణి మరెవరో కాదు, మధురి శైల రాజకుమారి. ప్రస్తుతం శైల రాజకుమారి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సంగీత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే విందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను అన్న. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ సో యూ. సంగీత విశారద ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అది దుబాయ్లో జరిగిన ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అవార్డు. అది చాలా హ్యాపీగా ఉంది. ఆ అవార్డు రావడం అనేది మామూలు చిన్న చిన్న వాటికి వచ్చిన ఆనందం వేరు, అలాంటిది వచ్చినప్పుడు ఉండే హ్యాపీనెస్ వేరు. అండ్ మీరు దుబాయ్, మలేషియాలో కూడా మీ గాత్ర ప్రదర్శన చేశారు. సో ఎవరు సపోర్ట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? అక్కడ చాలా ఆదరణ వచ్చిందమ్మా. ముస్లిం కంట్రీ అయినప్పటికీ కూడా నేను రామాయణానికి సంబంధించినటువంటి పాట పాడే భావయామి రఘురామం అని ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మది. అందులో 6 చరణాలు ఉంటాయి. 6 చరణాలు 6 కాండలుగా రామాయణం మొత్తం ఉంటుంది అందులో. సో అది నేను పాడాను. అక్కడ చాలా ఆదరణ వచ్చింది. దానికి అంతటికీ కారణం కూడా విజయలక్ష్మి, వాళ్ళ హస్బెండ్ హరిబాబు గారు, వీళ్ళిద్దరూ నాట్యం స్కూల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు నాకు ఎక్కువగా ఊతం ఇస్తారు. ఇలాంటి అంటే నేను వెళ్ళిన 2 కంట్రీస్ కూడా వాళ్ళతోనే వెళ్ళాను. వాళ్ళతోనే ప్రోగ్రామ్ చేశాను. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ. మేము మిమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన ఆ విజయలక్ష్మి గారు ఎవరు, వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తారా? విజయలక్ష్మి గారు నిజానికి నాకైతే నా మానసపుత్రిక అమ్మాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ అమ్మాయి చూస్తూ ఉంటే. మంచి డాన్సరు, గొప్ప డాన్సరు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ హరి గారు, ఆయన వీటన్నిటికీ డైరెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి ఎంత డైరెక్షన్ అయిన దాంట్లో వాళ్ళు నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటారు. అన్నిటికీ కోఆపరేట్ చేస్తారు, ఎంకరేజింగ్గా ఉంటారు. వాళ్ళ వెంటే నేను ఈ కంట్రీస్ అవి తిరగడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళతోనే వెళ్ళి చేసి వచ్చాను. శ్రీలంక వేరే గ్రూప్తో వెళ్ళినప్పటికీ కూడా నాకు అక్కడ అవకాశం దొరికి చేశాను అన్నమాట. అండ్ మీరు దుబాయ్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మీరు ఇచ్చిన ప్రదర్శనల గురించి చెప్తారా? అక్కడ ఒక హోటల్లో జరిగిందమ్మా ఆ ప్రదర్శన. అయితే అది 41వ ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్ట్. ఆ సందర్భంలో వెళ్ళాను. అయితే అక్కడ జరిగిన దానికి చాలా మంచి ఇది వచ్చింది, స్పందన వచ్చింది ఆడియన్స్ నుంచి. కల్చరల్ ఫెస్ట్ కనుక డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు జరిగినాయి. అందులో రావటం అనేది, అందులో నిలబడడం అనేది మాత్రం రియల్లీ చాలా గ్రేట్. చాలా ఇటు ఇంటర్నేషనల్ ఓకే, ఇటు జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ చేశారు? నేను 80, 81, 82, 82, 83లో ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్ సింగర్ అవార్డ్స్ 3 సార్లు కంటిన్యూస్ ఫస్ట్ వచ్చింది. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ వంశీ ఆర్ట్స్ వాళ్ళు అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ అయింది. అన్ని సంవత్సరాల తర్వాత 80s తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నాకు తటస్థపడడం జరిగింది. అలాగా వాళ్ళ ద్వారా నాకు మొన్న వచ్చినటువంటి 2 అవార్డ్స్ కూడా, ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి, ఆ తర్వాత గ్లోబల్ పురస్కారం ఒకటి, ఈ 2 రావడం జరిగింది. అండ్ మ్యామ్ మీ సంగీత ప్రదర్శనలు ఎక్కువగా ఎలాంటి వేదికలపై ఉంటాయి? అంటే గుడిలోనా, ఎలాంటి వేదికలపై చేస్తారు ఎక్కువగా? నేను ఎక్కువ గుళ్ళల్లోనే చేశాను. కారణం ఏంటంటే గుళ్ళల్లో అయ్యేటట్టయితే కనుక వీణ కానీ వోకల్ కానీ దానికి ఒక పవిత్రమైనటువంటి వాతావరణం, ఒక పవిత్రమైనటువంటి అట్మాస్ఫియర్, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాల్సినటువంటి కళలు ఈ 2 కూడా ప్రదర్శించాల్సినటువంటి కళలు. మీ ప్రతిభకు తగ్గట్టుగా గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని తెలిసింది. సో ఎప్పుడు వచ్చింది? 85, 86లో ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి డిప్లొమా, వీణా డిప్లొమా, దీంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది 85, 86. సో అది వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే అప్పుడు? చాలా అద్భుతంగా ఉంది. అమ్మో నాకు గోల్డ్ మెడల్ ఏంటి, నాకు గోల్డ్ మెడల్ అని, దట్టు వీణలో నాకు గోల్డ్ మెడల్ రావడం అని అంటే అప్పటి సాధన కూడా అలా చెయ్యటం కూడా కొంత నాకు ప్లస్ పాయింట్ అయింది. సంగీతానికి చాలా
శక్తి ఉంటుందని నమ్ముతాం. సో మనం ఎలాంటి మూడ్లో ఉన్న సంగీతం వింటే ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో మీ సంగీతం విని మేము ఇలా మారిపోయాం అని అలా ఎవరైనా వచ్చి చెప్పారా మీకు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. ఎలా అంటే ఫస్ట్ సంగీతానికి శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తి గానరసం ఫణి అన్నారు. ఓకే. అంటే శిశువులు, పశువులు, పాములు, విషసర్పాలైనటువంటి పాములు కూడా వాటికి సంగీతానికి దాసోహం అయిపోతాయి. ఈవెన్ భగవంతుడికి కూడా ఉంది సంగీతం బలహీనత, లేకపోతే మోక్ష సాధిని అది సంగీతం అనేది. రామదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితారు, అన్నమయ్య, సూరదాస్, మీరాబాయి, కబీర్ దాసు, వీళ్ళందరూ కూడా సంగీతంతోనే భగవంతుడిని చేరగలిగారు, ముక్తి మార్గంలో పొందగలిగారు. కాబట్టి ఏంటంటే భగవంతుడికి అనుసంధానం, భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది సంగీతం. అట్లా నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నేను భగవంతుడికి కైంకర్యం చేయగలిగాను. చాలామందిని కదిలించింది. ఒక ఆయన ఉన్నారు, మాకు చాలా దూరంగా రిలేటివ్ అనమాట. అయితే ఆయన కొంచెం తాగడము, దేవుణ్ణి అస్సలు నమ్మేవారు కాదు. అలాంటి ఆయన నేను పాడుతుంటే భజ గోవింద శ్లోకాలు ఎంఎస్ అమ్మవి, ఆ తర్వాత మనుజుడై పుట్టి మనుజుని సేవించి అని ఎంఎస్ అమ్మది ఒకటి, ఇవి పాడుతూ ఉంటే ఆయన అసలు ఎప్పుడూ ఆయనతో ఎదురుగుండాలి మనం మాట్లాడటం ఇలాంటివి ఇవేవి లేవు. అయినప్పటికీ కూడా ఇది విని వాళ్ళ ఇంట్లోనే నేను అవుట్ హౌస్ చిన్నది ఒకటి ఉంది, అందులో ఉండి నేను మా మేడం దగ్గర వీణ నేర్చుకునేదాన్ని మల్కాజిగిరిలో. అట్లాగా ఇదైన తర్వాత ఆయన ఏంటి చిన్నగా మందు మానేసి చిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళి అగరబత్తి వెలిగించారట. ఆ రోజు ఆవిడ మా అత్తయ్య గారి ఇది చూస్తే అసలు నా ఆనందం నేను తట్టుకోలేకపోయా. ముందు ఆవిడ ఆనందం అంతలా ఆనందపడ్డారు. అమ్మా ఇది ఏంటి అసలు ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చిందే, ఆయన ఇవన్నీ మానేశారు, అంత మూర్ఖంగా ఉండేవాళ్ళు, దేవుడి గురించి ఇది చేస్తుంటే నన్నే కోపడేవారు, అలాంటిది ఇప్పుడు ఆయన వచ్చి అది వెలిగిస్తున్నారు దీపం అని పూర్తిగా ఆయనలో చేంజ్ వచ్చింది. అండ్ మ్యామ్ మీరు పుట్టింది ఎక్కడ, మీ స్టడీ కూడా ఎక్కడ కంప్లీట్ చేశారు? నేను ఖమ్మంలో పుట్టాను నాన్న. ఖమ్మం. ఓకే. ఖమ్మం డిస్ట్రిక్ట్లో పుట్టాను. నా స్టడీస్ అంతా ఖమ్మంలో. నేను 5 years లోపే మేము గుంటూరు వెళ్ళిపోయినాం. హోమ్ టౌన్ డాడీ వాళ్ళది గుంటూరు అనమాట. అయితే నేను గుంటూరు వెళ్ళిపోయినాను. గుంటూరులోనే ఇంకా నాకు హై స్కూల్ స్టడీస్ ఏంటి మామూలు చిన్న చిన్న చదువులన్నీ గుంటూరులోనే అయినాయి. డిగ్రీ కూడా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత నాకు జాబ్ వచ్చేసేసి ఫస్ట్ ఇయర్ ఎంఏలో జాయిన్ అయినాను తెలుగు నాగార్జున యూనివర్సిటీలో. జాయిన్ అవ్వగానే ఇమ్మీడియట్గా నాకు జాబ్ వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో. సో ఇంకా పేరెంట్స్ అక్కడ డిస్కంటిన్యూ చేసేసి ఇందులో జాయిన్ అయిపోమన్నారు. అట్లా నేను జాబ్లో జాయిన్ అయినాను. అసలు మ్యామ్ మీకు ఈ వీణ నేర్చుకోవాలనే ఆలోచన అసలు ఏ వయసులో వచ్చింది? నాకు వీణ నేర్చుకోవాలనే ఆలోచన వచ్చే అంత వయసు కాదు నాన్న, నాది 5 ఏళ్ల పిల్లప్పుడు నేను మొదలుపెట్టాను. నాకు ఇది రావటం ఏం లేదు, మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ వీణ అంటే. మద్దూరి భారతమ్మ గారు అని ఉభయ భారతి ఆవిడ పేరు, మా నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళిద్దరికీ కూడా మ్యూజిక్ అంటే పిల్లల్ని డెవలప్ చేయటంలో ఇంకా అసలు నా భూతో నా భవిష్యత్తు అలాంటి పేరెంట్స్ అన్నమాట. వాళ్ళు మొత్తం ప్రాణం పెట్టి డెవలప్ సపోర్ట్ చేసేవారా? విపరీతంగా సపోర్ట్ చేసేవాళ్ళు. అమ్మ అయితే ఇంకా అసలు అంట్లు దోముకుంటూ అక్కడ ఇటుకరా వేసి కూర్చోబెట్టి దాని మీద ఆవిడ చెప్తూ ఉండేవారు, చిన్న పిల్లని ఇటుకరా వేసి కూర్చోబెట్టి దాని మీద కూర్చోబెట్టి నన్ను ప్రాక్టీస్ చేయించేవారు అనమాట. అంత ఎలా పాడాలి ఏంటి, ఆ వాయిస్ మాడ్యులేషన్ ఇట్లా పాడితే ఇట్లా ఉంటుంది అని అంతా చెప్పేవారు. అమ్మ కూడా చాలా మంచి గొంతు, బాగా పాడేవారు. అండ్ మీరు వీణ నేర్చుకునేటప్పుడు ఎలాంటి టైం కేటాయించేవారు? ఇన్ అవర్స్? నేను మొదట్లో ఏమంతా ఇది చేయలేదమ్మా. టైం కేటాయించడం చేయటం అంత ఇదేమీ లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే నేను మా పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళానో అక్కడి నుంచి టైం కేటాయించాల్సి వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ముందు మనం నిలబడాలి అని అంటే అంత కృషి ఉండాలి మన వైపు నుంచి, అంత పట్టుదల ఉండాలి. ఆ రెండు ఉంటేనే గొప్ప గురువుల దగ్గర నిలబడగలుగుతాం. డిప్లొమాకి వచ్చిన దాకా మామూలుగా ప్రాక్టీస్ చేసేదాన్ని, బట్ కాలేజీ లెవెల్లో కూడా బాగా చేసేదాన్ని. చేసి అక్కడ అన్ని ప్రయోగాలు అప్పుడంతా ఫాస్ట్గా ఉండేదన్నమాట. హ్యాండ్ అన్ని ప్రయోగాలు చేసేసి అట్లా బాగా ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళని విపరీతంగా అన్ని కొత్త కొత్త ఐటమ్స్ తీసుకుని వాయించడం చేయటం అట్లా ఉండేది కాలేజీ లెవెల్లో. ఓకే మ్యామ్, మీ గురువులు ఎవరు? వారి నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉండేది? మా గురువులు చిన్నప్పుడు సేడింబి పద్మబాయి గారు, ఓకే, లక్ష్మి గారు ఉండేవారు. పద్మబాయి గారు ఇప్పుడు లేరు, ఆవిడ. లక్ష్మి గారు అయితే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. చిన్నప్పుడు స్టార్ట్ చేశారు, 5 years అప్పుడు ఆవిడ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అందేది కాదు వీణ నాకు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రాక్టీస్ చేయించారు. అలాగా నాకు పద్మబాయి గారు మొట్టమొదటి గురువు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కాలేజీ దాకా.
కాలేజీ నుంచి ఇంకా నేను టైం ఎక్కువ కేటాయించలేకపోయేదాన్ని. ఇంకా అక్కడి నుంచి వచ్చిన దాన్నే ఇక వాయించి అది చేస్తూ ఇది చేస్తూ కాలేజీలో ప్రాక్టీస్ చేసుకుంటూ మ్యూజిక్ గ్రూప్, నా గ్రూప్ కూడా మ్యూజిక్ గ్రూప్, వోకలే ఇన్స్ట్రుమెంట్. అక్కడ నాకంటే కొంచెం సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పటం ఇట్లా చేస్తూ ఉండేదాన్ని కాలేజీలో కూడా స్టూడెంట్స్ని, నా సీనియర్ సూపర్ సీనియర్ స్టూడెంట్స్కి అట్లా కొంచెం నేర్పటం అలాంటివి కూడా చేస్తూ ఉండేదాన్ని అనమాట. అట్లా నాకు కొంచెం ఎంకరేజింగ్గా కూడా మా గురువు గారు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, నువ్వు ఇలా చెప్పటం అనేది ఈ ఏజ్ నుంచి నీకు అవసరం. అండ్ మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరిగింది? నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ 6 years బేబీ అప్పుడు. 6 years? 6 years బేబీ అప్పుడు. అప్పుడు అసలు మైక్ అంత కిందికి పెట్టడానికి కూడా వాళ్ళకి ఇదయ్యేది కాదనమాట. మైక్ అప్పుడు ఇట్లా మైక్స్ లేవు పట్టుకుండేవి, స్టాండ్ మైక్స్ చిన్నగా ఇలా పెట్టేవాళ్ళు. మా బ్రదర్ నేను నాకంటే 4 years పెద్దవాడు, మా అన్నయ్య వాడు నేను కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. ఖమ్మంలో నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్లో పక్కన కొండ ఉండేది, యువతల నరసింహస్వామి గుడి ఉండేది. ఆ గుడిలో ప్రోగ్రామ్ ఇంత చిన్న చిన్న పిల్లలు పాడుతున్నారట, వెళదాం చూద్దామని అని చెప్పి అందరూ అలా పరిగెత్తుకొని అసలు గుంపులు వచ్చేసేవాళ్ళు వింటుండేవాళ్ళు. మాకేంటి అప్పుడు స్టేజ్ ఫియర్ తెలియక మా అమ్మ ఎదురుగా కూర్చుండేవాళ్ళు, మా అమ్మ నాన్న ఇద్దరు వచ్చేవాళ్ళు ప్రోగ్రామ్కి. అట్లా ఎదురుగుండా వాళ్ళు కూర్చుండేవాళ్ళు అనమాట. ఏదైనా డైరెక్షన్ కావాలంటే వాళ్ళని చూసేవాళ్ళం మేము. చూడగానే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఏదో సైగ చేసేవాళ్ళు, అది క్యాచ్ చేసి మేము కంటిన్యూ చేసేవాళ్ళం అనమాట. నెక్స్ట్ ఇది అట్లాగా వర్ణాలు కానీ ఏం పాడాలన్నా చెయ్యాలన్నా నా ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడే అయింది. ఆ తర్వాత వోకల్కి దానికి పాత గుంటూరులోనే పందిళ్ళు వేసేవాళ్ళు మాకు. పందిళ్ళు వేసి ఆ పందిళ్ళల్లోనే మేము వీణ వాయించిన, వోకల్ పాడిన, ఏది చేసినా అక్కడ ఆ ఏజ్లో మాకు అదే మొదట స్టేజ్ లాగా అయిపోయింది. ప్రసాద్ రాయ్ కులపతి గారు అని ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి, ఆయన భగవద్గీత కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆయన తర్వాత నెక్స్ట్ వెంటనే వీణ ఉండేది, తర్వాత వెంటనే మళ్ళీ పాడమనేవాళ్ళు. ఇలాగా మాకు పాత గుంటూరులోనే నాకు ఈ పందిళ్లలో ఎక్కువగా. అంత చిన్న వయసులో పర్ఫామ్ చేశాను అంటున్నారు, సో అప్పుడు భయమే లేదా? అప్పట్లో భయం తెలీదు, ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత భయం మొదలైంది నాకు. అప్పుడు అసలు ఆ ఏజ్లో భయం ఏం తెలియదు, స్టేజ్ ఎక్కిచ్చారు, మైక్ ఇచ్చారు, ఏదో పాడేయాలి అంతే. నాకు వచ్చింది నేను ప్రదర్శన చేయాలి అంతే. కానీ ఏం పాడాలా అనే డైరెక్షన్ అమ్మ చెప్పేవారు అనమాట. ఇదిగో ఇది పాడు, బేగడ రాగం వర్ణము అంటే క్లాసికల్ ప్రోగ్రామ్సే ఇచ్చాను ఎక్కువ. అయితే దాంట్లో బేగడ వర్ణం పాడు అని ఇంత అని ఇట్లా చూపించేవాళ్ళు అనమాట. అప్పుడు ఇంత అన్నాడు, ఇంత అంటే ఇంత చూపించేవాళ్ళు. అప్పుడు ఓహో అది పాడాలా అని ఇట్లా అది పాడేవాళ్ళం. అట్లా తప్ప మాకు చదువు కూడా అప్పటికి ఇంకా స్కూళ్ళల్లో వేయటం 7 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ వేసేవాళ్ళు కాదు. సో దాంతో నాకు ఈ వాళ్ళు ఇలా చూపించడమే నాకు ఒకటి గుర్తన్నమాట. అది చూసి ఆ డైరెక్షన్స్ చూసి మేము ప్రోగ్రామ్ ప్రొసీడ్ అయిపోయేవాళ్ళం, నేను అన్నయ్య. మమ్మల్ని చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చేవాళ్ళం. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు? డిగ్రీ దాకానే నేను ఏ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా కూడా డిగ్రీ అంటే నా జాబ్ రాకముందే, జాబ్ వచ్చిన తర్వాత మాది రెసిడెన్షియల్ స్కూల్, సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ విద్యాలయాస్ రెసిడెన్షియల్ స్కూల్. అందులో ఏంటంటే ఆదివారం రోజు కూడా వాళ్ళు మనల్ని బయటికి వెళ్ళనివ్వరు. అవర్స్ పర్మిషన్ తీసుకుని ఒక 2 hours పర్మిషన్ అలా తీసుకుని బయటికి వెళ్ళాలన్నమాట, లేకపోతే మాకు పర్మిషన్ లేదు బయటికి వెళ్ళడానికి. ఆ కారణంగా మాకు పెద్దగా మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఈ లోపలే ఒక దాదాపు 800 1000 నుంచి 800 లోపు ప్రోగ్రామ్స్ చాలా చిన్నప్పటి నుంచి ఇవి కలుపుకొని పెద్దవి అంటే సన్మానాలు అవి కూడా ఆ ఏజ్ లోపే అయినాయి. అయితే మ్యామ్, మనము ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చినా మనకు మనసుకు తృప్తిగా అనిపించే పర్ఫార్మెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా మీకేది? చాలానే చేశాం కానీ ప్రతిదీ నాకు ఫస్ట్ టైం ఆల్ ఇండియా బెస్ట్ సింగర్ అవార్డు వచ్చిన తర్వాత అకంపెనిమెంట్స్ పాత గుంటూరులో మృదంగిష్ట ఒక ఆయన ఉండేవారు, ఆయన గుంటూరు ఫేమస్ అనమాట, విశ్వనాథం గారు అని అవ్వారు విశ్వనాథం. ఆయనను అంబడిపూడి రామ్మూర్తి గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన వైలనిస్ట్. వాళ్ళతోటి బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది, మీ అమ్మాయిని మేము సన్మానిస్తామని ఇన్నర్ వీల్ లైన్స్ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు వచ్చి అడిగారు, ఏమంటే పాపని సన్మానం చేస్తారు. ఇంత చిన్నపిల్లలకి సన్మానం ఏంటండి, వాళ్ళకి అహంకారం చోటు చేసుకుంటుంది, ఇప్పటి నుంచి ఇలాంటివి పెట్టద్దు మాకు అని పేరెంట్స్ అవాయిడ్ చేశారు చాలా వరకు. కానీ కాదండి, ఈ పాప ఇంత తెచ్చుకుంది కదా, మరి చెయ్యాలి మేము అనుకుంటున్నాం మేమని వాళ్ళు చేశారు. చేసినప్పుడు నేను పాడింది మాత్రం అప్పుడే నేను ఎక్కువ ఎంఎస్ అమ్మవి ప్రాక్టీస్ చేశాను. చాలా దాదాపు 2 hours ప్రోగ్రామ్ కంటిన్యూస్గా 2 hours ప్రోగ్రాము ఒక్కదాన్ని అచ్చగా ఎంఎస్ తప్ప నేను ఇంకొకటి వేరే తీసుకోకుండా పక్కా క్లాసికల్గా అవి ఉండేలాగా నేను పాడాను. అది మాత్రం నాకు చాలా మెమరబుల్గా, అంటే ఆ ఏజ్లో అదొక
పెద్ద ఇదిలాగా అనిపించింది అసలు. సో మ్యామ్ మీరు వోకల్లో కూడా పట్టు సాధించారు, ఎలా? నేను ఆకార సాధన చేసేదాన్ని నాన్న. ఓకే. ఆకార సాధన అంటే జనరల్గా హిందుస్థానీ దీంట్లోనే ఉంటుంది అది. వాళ్ళు సరిగమలు చెప్తే ఇప్పుడు నా స్టూడెంట్స్కి నేను అదే ఫాలో అవుతున్నాను. ఆకార సాధన అంటే సరిగమ గరి సరిగరి సరిగమ, ఇది ధ్రువతాళం అలంకారం ఇది. దాన్ని గనక బాగా చేయగలిగేటైతే, ఇట్లా అలంకారాలు కానీ దాటు జంటలు కానీ చేయగలిగేటైతే గనక వాయిస్లో గ్రిప్ వస్తుంది ఫస్ట్. ఓకే. అది హిందుస్థానీ విధానం అన్నమాట ఆకార సాధన అనేది. కానీ అది నేను అడాప్ట్ చేసుకొని నేను నా స్టూడెంట్స్కి నేను అది ప్రాక్టీస్ చేయిస్తాను. నేను కూడా అదే చేసుకుంటాను. అప్పుడు కూడా నేను చిన్నప్పుడు కూడా నేను అదే చేసేదాన్ని. త్రిస్థాయిలు త్రికాలాలు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్ స్టూడెంట్స్కి. త్రిస్థాయిలు త్రికాలాలు కనుక ఆకార సాధన చేయగలిగితే ఆ గొంతులు వజ్రాల్లాగా తయారవుతాయి, అద్భుతంగా తయారవుతాయి. వాళ్ళకి చాలా గ్రిప్ వస్తుంది వాయిస్ మీద. ఓకే. చాలా బాగుంటుంది. అదే సేమ్ వీణ మీద కూడా అదే వర్తిస్తుంది. మ్యామ్ మీకు సంగీత టీచర్గా అవకాశం ఎప్పుడు దక్కింది అండ్ ఎన్నేళ్ల పాటు టీచింగ్ చేశారు? 10th క్లాస్లో ఫస్ట్ నన్ను ఊరికే ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th ఎగ్జామ్స్, ఇంట్లో కూర్చొని నువ్వేం చేస్తావు రా అని తీసుకొని వెళ్ళి బాలానంద కేంద్రం ఉండేది గుంటూరులో, వెంకటేశ్వర బాలానంద కేంద్రం. అందులో జాయిన్ చేశారు టీచర్గా, సంగీతం టీచర్గా జాయిన్ చేస్తే అప్పుడు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశాను నేను సంగీతం చెప్పడం. స్టార్ట్ చేసిన దాన్ని 15 ఏళ్ళ పిల్లప్పుడు అప్పుడు స్టార్ట్ చేసిన నా ఇది డిగ్రీ అయిపోయినా కూడా నేను అదే స్కూల్లో చేశాను. 5 years అదే స్కూల్లో చేశాను. ఆ తర్వాత ఇంకా చిన్నగా నాకు ఈ పర్మనెంట్ ఉద్యోగం వచ్చేసిన తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత 88 సెప్టెంబర్ 2 నేను జాయిన్ అయ్యాను ఈ జాబ్లో. అక్కడి నుంచి నాకు 2020 దాకా, మన 2020లో రిటైర్ అయ్యా అప్పటిదాకా. ఆ తర్వాత వెంటనే ఒక 1 year రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను సొంతగా పెట్టుకున్నాను, చేసుకున్నాను. అంటే సొంతగా చెప్పాలి అని నేను ఒక దీనికి వచ్చాను. అండ్ మీ స్టూడెంట్స్తో మీ బాండింగ్ ఎలా ఉండేది మ్యామ్? చాలా గొప్ప బాండింగ్ అమ్మా స్టూడెంట్స్తో. అంటే అది అప్పట్లో నేను టీచ్ చేసే టైంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ప్రజెంట్ చూడటం లేదు. అప్పటి పిల్లల్లో ఆప్యాయతలు, అటాచ్మెంట్స్ ఇవి చాలా ఉండేవి, వేరేగా చాలా అటాచ్డ్గా ఉండేవాళ్ళు. మనం చెప్పిన మంచిలాగా తీసుకుంటే అటువంటి మానసిక స్థితి ఉండేది వాళ్ళకి. ఇప్పట్లో అది కనిపించడం లేదు పిల్లల్లో. మీరు పిల్లల్లో జాతీయ భావాన్ని పెంచేలా కృషి చేశారని తెలిసింది. సో ఎలా చేసేవారు? 6th క్లాస్ పిల్లలకి హిందీ లెసన్స్ ఉంటాయి, 7th వాళ్ళకి ఉంటాయి, 8th వాళ్ళకి ఉంటాయి. అట్లాగా వాళ్ళ హిందీ లెసన్స్కి నేను ట్యూన్స్ చేసి ఆ 6th పిల్లలు మార్క్స్ బాగా రావడానికి ఆ 6th పిల్లలకి ట్యూన్ చేసి హరియాలీకే కపడే పెహనే అని హిందీ లెసన్ ఉంది. हरियाली के कपड़े पहने फल फूलों के सुंदर बहने लगती बिल्कुल परी पत्तियाँ प्यारी प्यारी हरी पत्तियाँ. ఇట్లా సింపుల్ ట్యూన్స్ చేసి వాళ్ళని ట్రైనప్ చేసేదాన్ని. అట్లాగా ఇంకొకటి దేశభక్తిని ఇమిడించుకునేటువంటి ఒక పాట ఉంది. అదేంటంటే పుష్పకి అభిలాష, ఒక పువ్వు యొక్క కోరిక ఏంటి అననేది. ఆ పువ్వు చెప్తుంది, నేను ప్రేమికుల దీంట్లో ఉండే ఉద్దేశం నాకు లేదు, గొప్ప గొప్ప వాళ్ళ మెళ్ళల్లో ఉండే ఉద్దేశం నాకు లేదు, దేవుడి పాదాల దగ్గర కూడా ఉండటం ఇష్టం లేదు నాకు. ముఝే తోడులేనా వనమాలి, ముఝే తోడులేనా వనమాలి, ఉస్ పథ్ పర్ దేనా తుమ్ ఫేన్, మాతృభూమి పర్ శీర్ష చढ़ाने जिस पथ जाए वीर अने, जिस पथ जाए वीर अने वीर अने. ఇట్లాగా వాళ్ళ లెసన్స్కి నేను ట్యూన్ చేసింది ఈ పాట. అట్లా చేసి ఈ లెసన్కి తనకేముందట కోరిక అంటే భరతమాత కోసం తన ప్రాణాలను తీసేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్న తలలను అర్పించిన వాళ్ళు వాళ్ళ పాదాల కింద నలగాలనుంది నాకు అనని ఒక పుష్పకి అభిలాష. ఇలాగా పుష్పకి అభిలాష, పంథకి పెహచాన్ అనేవి హిందీ లెసన్స్లో ఉండే. ఇవి ఏంటంటే ఇంకొక వేరే, అంటే నేను వచ్చా నా మ్యూజిక్ డిపార్ట్మెంట్కే కన్సర్న్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా నా నుంచి ఇది ఉండేదన్నమాట, వాళ్ళకి సహాయం ఉండేది. అలాగా హిందీ డిపార్ట్మెంట్కి కూడా నేను ట్యూన్స్ చేసి వాళ్ళ హిందీ లెసన్స్కి ట్యూన్స్ చేసి నా పీరియడ్లో నేను వాళ్ళకి అవి టీచ్ చేసేదాన్ని. ఎక్స్ట్రా పీరియడ్స్ మాకు అలాట్ చేస్తారు. ఆ ఎక్స్ట్రా పీరియడ్స్లో కూడా నేను వాళ్ళకి వాళ్ళ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి వాళ్ళకి అవి నేర్పిస్తే ఈ పాట పాడుకుంటూ వాళ్ళు ఎగ్జామ్లో రాసేసేవాళ్ళు, వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడేవి అనమాట. అలాగా నా వైపు నుంచి మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా
ఉండేది. దర్శనీయ పూజనీయ మాతృ శత దర్శనీయ పూజనీయ మాతృ శత వందనా कोटि कंठों से सुनो सब वेद जननी प्रार्थना दर्शनीय पूजनीय मां. భారతమాత మీద 50 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు స్వర్ణ భారతి స్వతంత్ర భారతి జనన 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 జనననం జనన 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 జనననం जननी जन्मभूमि भारत की कर्मभूमि शांति की पुण्य भूमि सादर प्रणाम जननी वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ఇట్లాంటి పాటలు కాంపిటీషన్స్లో నిలబడగలిగే పాటలు కొన్ని ఉంటాయి. అట్లాంటివి చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళకే ఇన్స్పైర్ అవుతారు బాగా. సో మ్యామ్ ఇప్పటి వరకు మీరు ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు? చెప్పుకోగలిగేవి స్టేట్ లెవెల్లో చాలానే ఉన్నాయి. 700-800 అవార్డ్స్ పైనే ఉన్నాయి. పెద్ద పెద్ద అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా నాకు గుర్తింపు తీసుకొచ్చి పెట్టినాయి. నాకు బాగా ఎంకరేజ్ చేసినాయి. నన్ను నా స్థాయికి నన్ను నిలబెట్టినయ్యి అని అనిపించే అవార్డ్స్ నాకు ముఖ్యంగా ఇవి. గ్లోబల్ అవార్డు ఒకటి, ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి, ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్ సింగర్ అవార్డు ఒకటి. ఆ తర్వాత జేసుదాస్ గారు ఇచ్చారు ఒక అవార్డు. ఆర్ బాలసరస్వతి గారు ఒకసారి నేను కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ జడ్జిగా వచ్చారు. ఆవిడ చేతి మించి తీసుకోవటం అట్లాంటివన్నీ కూడా నాకు చాలా మెమరబుల్గా. మీ నోటి గుండా ఒక మంచి పాట వినాలని ఉంది. సో మా వనిత టీవీ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డిక్రీకరణే నహి నహి రక్షతి డిక్రీకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అండ్ మీ కళని ఇంకా ఎవరికైనా నేర్పిస్తున్నారా మ్యామ్? నేర్పిస్తున్నాను అన్న. చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చేవాళ్ళు అంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళలో అనిరుద్ధ్, తేజస్విని అని 2 పిల్లలు ఉన్నారు. రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు. వాళ్ళు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వస్తూ ఉంటారు. చాలా దూరంగా ఉంటుంది వాళ్ళ ఉండేది ఏరియా. అయినా కూడా వాళ్ళు చిన్న పాప వాళ్ళకి తన్ని కూడా తీసుకుని ఎంతో శ్రద్ధగా వస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కొంచెం ఒక ముందుకెళ్ళి చేస్తున్న పిల్లలు వాళ్ళే అన్నమాట. వర్ణాల్లోకి వచ్చారు, 3rd వర్ణం అయిపోతుంది. అలాగా వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధగా ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా శ్రద్ధగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఉన్న వాళ్ళల్లో మాత్రం, నేర్చుకుంటున్న వాళ్ళల్లో మాత్రం శ్రద్ధగా ఉన్న కొంచెం మంది, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళు బాగా శ్రద్ధగానే. సో ఇప్పుడున్న జనరేషన్లో నేటి యువత ఇటు సంగీతం వైపు మొగ్గు చూపిస్తున్నారా, ఆసక్తి చూపిస్తున్నారా? మీరేమంటారు? యువత
బాగా ముందుకొచ్చిందమ్మా. కారణం ఏంటంటే ఒక ఆయన గరిమళ్ళ సురేష్ ఏదో ఉంది ఆయన పేరు, గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి బాబు. చాలా గొప్పగా అసలు చెప్పడం విషయంలో కానీ క్లాసికల్కి అసలు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఇదేంటి అని అనే మాట చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన పాడిన పాట గరిమళ్ళ సురేష్ గారు పాడిన పాట అన్నమయ్య కీర్తన పాడారు నాన్న, చాలా ఇష్టం నాకు. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి మునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందో, మునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందో, ఒనరగా ఫలములని యోగికి తెలిసితే మోక్షము. అండ్ మ్యామ్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సంగీతం నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకున్నానంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను పాడుతుంటే విని వాళ్ళకి చాలా వరకే సంగీతం వచ్చేసింది. అంటే నా పాటలన్నీ వాళ్ళు పాడగలిగేవాళ్ళు. నేను పాడే పాట ప్రతి పాట వాళ్ళకి తెలిసి వాళ్ళు పాడేవాళ్ళు. అయితే వాళ్ళు ప్రత్యేకించి నేర్చుకోవడం ఉద్యోగరీత్యా వాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు, మీరు కూర్చోండి ఖచ్చితంగా నేర్చుకోండి అని అనటానికి కూడా లేకుండా అయిపోయారు. ఇంకా అందుకని ఏంటంటే నేను ఇంకా బయట ఇంట్రెస్టెడ్ వాళ్ళు వచ్చి అడిగితే నేర్పించడం చేయటమే అవుతుంది, కానీ ఇంట్లో వాళ్ళకి నేర్చుకోవడానికి వాళ్ళకి పరిస్థితులు సహకరించినప్పుడు మనం కూడా ఏం చేయలేం. కానీ వచ్చు వాళ్ళకి. మా పెద్ద బాబు తబలా వాయించేవాడు చిన్నతనంలోనే. నా పాట వాడి ఇన్స్పిరేషన్. నేను వీణ వాయిస్తుంటే నా వీణకి తబలా వాయించేవాడు. వీణకి ఎవరైనా మృదంగం వాయిస్తారు, అలాంటి వాడు తబలా వాయించేవాడు. అట్లాగే మా చిన్న బాబు నేను వాడే మీరా భజన్స్ అన్నీ వచ్చు వాడికి. ఎన్నో మీరా భజన్స్ నాతో కలిపాడు. హై పిచ్లో 7, 6 చాలా హై పిచ్, కానీ 7 దాకా కూడా నేను ఎంత గొంతు హై పిచ్, వీడు చూద్దాం అసలు వీడి టాలెంట్ ఏంటో అని నేను ఎంత హై పిచ్లో పాడినా నాతో పాటు వాళ్ళు పాడే ఇది ఉండేవాడు చిన్నతనంలో. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సంగీతం కావాలి నాకు అనని హృదయపూర్వకంగా వాళ్ళు అనుకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సంగీతంలో ఉన్న మాధుర్యం తెలియజేయటమే కాదు, వాళ్ళని సంగీతంలో ముందుకు ఎలా వెళ్ళాలి వాళ్ళంతకి వాళ్ళు అనేది కూడా నేను వాళ్ళకి ఇది చేస్తున్నాను. అట్లాగా వాళ్ళు కూడా ముందుకి జనాన్ని వాళ్ళ ఫర్దర్ ఇది ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా వాళ్ళని నేను ట్రైనప్ చేస్తాను. అలా ముందుకు తీసుకెళ్ళడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. పెద్ద పెద్ద ప్లాన్స్ అని అంటూ నాకేంటంటే నాకు దైవం ఇచ్చింది, దైవానికి మళ్ళీ అప్పచెప్పాలి. అమ్మ నాన్న మనకి నేర్పిస్తారు, అత్త తాత నేర్పిస్తారు. ఎవరన్నా వస్తే నాన్న అత్తాను తాతాను వాళ్ళకే వినిపించి వీళ్ళు సంతోషపడతారు. అలా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కళ ఏదైతే ఉందో, చిన్న కళే, నాకేమి ఇంత పెద్ద విద్వాంసరాలని కానీ నేను అనుకోవడం లేదు. కానీ ఆ చిన్న కళనైనా కూడా భగవంతుడికి కైంకర్యం చేసి ఎట్లా జీవితం ధన్యత పొందాలి అనే దానికి మ్యూజిక్లో ఆ సోర్స్ ఎక్కువ ఉంది కనుక అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది వాళ్ళని ఆ మార్గంలో తీసుకెళ్ళాలి కొంతమందినైనా అనే కోరికే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా పాటలు పాడారు, చాలా విషయాలు కూడా మాతో పంచుకున్నారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.